నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ప్రతిరోజు పెళ్ళాం చేతుల్లో నలిగిపోతున్న భర్తలు ఎంతమందో, భర్తల చేతిలో నలిగిపోతున్న భార్యలు ఎంతమందో, చదివిన చదువుకి ఉద్యోగం రాక బాధపడుతున్న విద్యార్థులు ఎంతమందో, బిజినెస్ లో పెట్టుబడి పెట్టి మొత్తం పోగొట్టుకున్న బిజినెస్ మ్యాన్లు ఎంతమందో, ప్రేమించిన పిల్ల చేతిలో పట్టపగలే చుక్కలు చూస్తున్న ప్రేమికులు ఎంతమందో. ఎవరి కాంపౌండ్ లో వాళ్ళ బాధలు వాళ్ళకే ఉన్నాయి. బాధలు లేని మనిషి ఉండడు, బాధ్యతలు లేని మగాడు ఉండడు. ఇక నా చక్కదనం చూస్తే ఇంట్లో బాధలు డ్యూటీలో చెప్పుకోలేను, డ్యూటీలో బాధలు ఇంట్లో చెప్పుకోలేను. సరే బయట ఎవరికని చెప్దామంటే నా బాధలు వాడికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. అసలు బయట చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. పొద్దున 6కి బస్ ఎక్కితే సాయంత్రం 6కి బస్ దిగుతా. ఇంట్లో కంటే ఎక్కువ టార్చర్ డ్యూటీలో ఉంటది. డ్యూటీలో కంటే 2 ఇంతలు ఎక్కువ టార్చర్ ఇంట్లో ఉంటది. వీళ్ళిద్దరి కంటే ఇంకా 2 ఇంతలు అప్పు తీసుకున్న కానుంచి ఉంటది. వీళ్ళు పెట్టే టార్చర్ లో ఎవరు పెట్టే టార్చర్ సావాలో తెలవక బ్రతుకుతున్నా నేను. ఏదో సేమో దోమలాగా పుట్టిన బాధలేలే గానీ మనిషిలాగా పుట్టొద్దు, మనిషిలాగా పుట్టిన మగళ్ళలాగా అసలు జీవితం. తిండి తినవా ఎంతసేపు ఉంటావా గదిలో రారాదు ఇంకా తిందువు గానీ వస్తున్నా రాపోతే ఎట్లా.